సినిమా అనేది ఒకే రోజులో పుట్టిన అద్భుతం కాదు. ఇది అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితం. మరింకా ఆలస్యం చేయకుండా అసలైన సినిమా ఎప్పుడు పుట్టింది, సినిమాని ఎవరు కనుక్కున్నారు, సినిమా ఫస్ట్ ఏ భాషలో తీశారు, మన ఇండియాలో సినిమాని ఎవరు తీసుకొచ్చారు, మొదటిసారి తీసిన తెలుగు సినిమా ఏది తెలుసుకుందామా ఫ్రెండ్స్? అయితే ఇక లేటెందుకు, వెళ్ళిపోదాం మన ఛానల్లోకి. మీ సినిమా విహారీ. సినిమా అసలు ఎలా పుట్టింది? ఎవరు కనుగొన్నారు? సినిమా పుట్టుక వెనక ఫోటోగ్రఫీ మరియు చలనచిత్ర పరికరాల ఆవిష్కరణ ఉంది. ప్రారంభం 1890లలో థామస్ ఆల్వా ఎడిసన్ కైనెటోస్కోప్ అనే పరికరాన్ని కనుగొన్నారు. అయితే దీని ద్వారా ఒకసారి ఒకరు మాత్రమే సినిమా చూడగలిగేవారు. నిజమైన సినిమా 1895లో ఫ్రాన్స్కు చెందిన లూమియర్ బ్రదర్స్ అగస్టే మరియు లూయిస్ లూమియర్ సినిమాటోగ్రాఫ్ను కనిపెట్టారు. ఇది ఒకేసారి చాలామంది కలిసి తెరపై సినిమాను చూసే అవకాశాన్ని కల్పించింది. అందుకే వీరిని ఆధునిక సినిమా పితామహులుగా పిలుస్తారు. లూమియర్ బ్రదర్స్ తీసిన వర్కర్స్ లీవింగ్ ద లూమియర్ ఫ్యాక్టరీ 1895 ప్రపంచంలోనే మొదటి సినిమాగా గుర్తింపు పొందింది. ఇది కేవలం 46 సెకండ్ల నిడివి ఉన్న ఒక మూకీ నిశ్శబ్ద చిత్రం. ఆ తర్వాత వారు తీసిన రైలు స్టేషన్లోకి రావడం, లారివే డంగ్ ట్రైన్ ఆన్ గార్ దె లా సియోటా అనే చిత్రం కూడా చాలా ప్రసిద్ధి పొందింది. ఇండియాలో మొదటి సినిమా ఎవరు తీశారు? భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. మొదటి సినిమా ఆయన 1913లో రాజా హరిశ్చంద్ర అనే సినిమాను నిర్మించారు. ఇది ఒక మూకీ సినిమా, మాటలుండవు. ఆ రోజుల్లో ఆడవారు నటించడానికి ముందుకు రాకపోవడంతో మగవారే ఆడవేషాలు వేసి ఈ సినిమాను పూర్తి చేశారు. తెలుగులో మొదటి సినిమా ఎవరు తీశారు? తెలుగు సినిమా రంగంలో ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యం. మొదటి మూకీ సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు, తెలుగు సినిమా పితామహుడు. తన కొడుకు ఆర్ఎస్ ప్రకాష్తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ 1921 అనే మూకీ సినిమాను తీశారు. మొదటి టాకీ సినిమా మాటలున్నది. మన తెలుగులో మాటలు వినిపించిన మొదటి సినిమా భక్త ప్రహ్లాద. దీనిని హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వం వహించి 1932లో విడుదల చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్ మద్రాసులోని చిన్న స్టూడియోల నుండి నేడు ప్రపంచ స్థాయి ఆస్కార్ వేదిక వరకు చేరుకోవడం వెనక ఒక శతాబ్ద కాలపు కృషి, వేలాది మంది కళాకారుల తపన ఉంది. అప్పట్లో సినిమాలన్నీ పౌరాణిక గాథల చుట్టూనే తిరిగేవి. నాటకరంగం నుండి వచ్చిన నటులు ఎక్కువగా ఉండేవారు. స్వర్ణయుగం, సామాజిక మార్పులు మరియు నటుల వైభవం 1950 నుండి 1970. ఈ కాలాన్ని తెలుగు సినిమాకు గోల్డెన్ ఏజ్ అంటారు. కేవలం దేవుళ్ల కథలే కాకుండా సామాజిక సమస్యల మీద సినిమాలు రావడం మొదలైంది. మహామహులు నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు అంటే ఏఎన్ఆర్ వంటి ఇద్దరు ధృవతారలు పరిశ్రమను ఏలారు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోస్తే, ప్రేమ కథలు మరియు విషాద పాత్రలకు ఏఎన్ఆర్ గుర్తింపు తెచ్చారు. దర్శకులు బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఎల్వి ప్రసాద్ వంటి దిగ్గజాలు మాయాబజార్, పాతాళ భైరవి వంటి అద్భుతాలను సృష్టించారు. సాంకేతికత బ్లాక్ అండ్ వైట్ నుండి రంగుల ప్రపంచానికి మెల్లగా అడుగులు పడ్డాయి. తెలుగు సినిమా ప్రయాణం బ్లాక్ అండ్ వైట్ నుంచి నేటి 8K విజువల్స్ వరకు ఒక అద్భుతమైన ప్రయాణం. దశాబ్దాలుగా సాంకేతికత ఎలా మారుతూ వచ్చిందో ఇక్కడ క్లుప్తంగా చూడవచ్చు. బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ వరకు. మొదట్లో తెలుగు సినిమాలు కేవలం నలుపు తెలుపు అంటే B&W రంగుల్లోనే ఉండేవి. వెలుగు నీడల మధ్యే భావాలను పండించేవారు. తొలి అడుగులు 1931లో వచ్చిన భక్త ప్రహ్లాద మొదటి తెలుగు టాకీ సినిమా. కలర్ విప్లవం, తెలుగులో పూర్తిస్థాయి రంగుల చిత్రం లవకుశ 1963. అంతకుముందు పాతాళ భైరవి, మాయాబజార్ వంటి సినిమాల్లో కొన్ని సీన్లు మాత్రమే రంగుల్లో ఉండేవి. ఈ మార్పు ప్రేక్షకులకు ఒక కొత్త లోకాన్ని చూపించింది. 2. సినిమాస్కోప్. స్క్రీన్ వెడల్పు పెరగడం వల్ల సినిమా చూసే అనుభవం మారిపోయింది. సాధారణంగా స్క్రీన్ 4:3 నిష్పత్తిలో ఉండేది. కానీ సినిమాస్కోప్ సాంకేతికతతో తెర మరింత వెడల్పుగా వైడ్ స్క్రీన్గా మారింది. తెలుగులో మొదటి సినిమాస్కోప్ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు 1974. ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచింది. 3. 70mm గ్రాండియర్ లుక్.
70mm అనేది ఒక విజువల్ వండర్. సాధారణ 35mm కంటే ఇది రెట్టింపు నాణ్యతను, స్పష్టతను ఇస్తుంది. పెద్ద తెరపై సినిమాను చూడటం ఒక పండగలా ఉండేది. తెలుగులో మొదటి 70mm సినిమా సింహాసనం 1986. భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఇది ఉపయోగపడింది. 4. డిటిఎస్ డిజిటల్ థియేటర్ సిస్టమ్. సినిమా కేవలం చూడటమే కాదు, వినడం కూడా ఒక అనుభూతిగా మారింది. గతంలో మోనో సౌండ్ ఉండేది, అంటే స్పీకర్లు ఎక్కడున్నా ఒకే రకమైన శబ్దం వచ్చేది. డిటిఎస్ రాకతో శబ్దం చుట్టూ వినిపించడం, సరౌండ్ సౌండ్ మొదలైంది. యుద్ధ సన్నివేశాల్లో గుర్రాల అరుపులు వెనక నుంచి రావడం, వర్షం శబ్దం చుట్టూ వినిపించడం వంటివి దీనివల్లే సాధ్యమయ్యాయి. తెలుగులో మొదటి డిటిఎస్ చిత్రం కమల్ హాసన్ భామిని సత్యభామ డబ్బింగ్ కాగా, స్ట్రెయిట్ తెలుగు సినిమా చిరంజీవి గారి చూడాలని ఉంది. కమర్షియల్ హంగులు అండ్ మాస్ ఇమేజ్ 1980-1990. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, అదొక పెద్ద బిజినెస్ అని నిరూపించిన కాలమిది. మెగాస్టార్ హవా. చిరంజీవి గారు డాన్స్లు, ఫైట్స్ మరియు సరికొత్త బాడీ లాంగ్వేజ్తో తెలుగు సినిమా రూపురేఖలను మార్చేశారు. మాస్ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో ఆయన సృష్టించిన ప్రభంజనం అసామాన్యం. నలుగురు స్తంభాలు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ దశాబ్దాల పాటు పరిశ్రమను నడిపించారు. దర్శకత్వ ప్రతిభ. కె. విశ్వనాథ్ గారు కళాత్మక సినిమాలతో, రామ్ గోపాల్ వర్మ, శివ వంటి సినిమాలతో టెక్నికల్ విప్లవాన్ని తీసుకొచ్చారు. దర్శకులు కేవలం ఒక ఐడియాని విజువల్ వండర్గా మార్చడానికి కొన్ని ఏళ్లపాటు కష్టపడతారు. కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ వారి ఆలోచన ఉంటుంది. కార్మికులు 24 క్రాఫ్ట్స్. లైట్ బాయ్ నుండి మేకప్ ఆర్టిస్ట్ వరకు అందరూ పగలు రాత్రి కష్టపడితేనే మనం తెరపై ఆ అద్భుతాన్ని చూడగలుగుతున్నాం. ముగింపు. నాటకశాల నుండి మొదలైన ప్రయాణం నేడు డిజిటల్ స్ట్రీమింగ్, ఓటీటీ వరకు ఎన్నో మార్పులు చూసింది. కాని మారంది కేవలం ఒక్కటే, అదే తెలుగు ప్రేక్షకుల సినిమా పిచ్చి మరియు కళాకారుల అంకితభావం. సినిమా అనే ఒక మహావృక్షానికి ఆద్యం పోసింది ఎందరో. వాళ్ళు మహానటులు, మహానిర్మాతలు, మహాదర్శకులు. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్నే కాదు, ఎందరికో ఇంకెందరికో అది వృత్తి. పిడికిడు అన్నం పెట్టే ఒక వ్యవస్థగా మారిపోయింది. ఈ జనజీవన వ్యవస్థలో కలిసిపోయింది. నేను సినిమా విహారి. ఇప్పట్నుండి ప్రతి వారం సినిమా కోసం విశ్లేషణ వీడియో వస్తూనే ఉంటుంది. కొత్త సినిమా ఎక్కడుంటే దాన్ని మీ ముందుకు తేవడంలో సినిమా విహారీ టీం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. ప్రేమ కథల కోసం చేసే ప్రయత్నం మా 2వ వీడియో. మీకోసం టాప్ 20 తెలుగు ప్రేమ సినిమాలతో మీ ముందుకు వస్తున్నాము. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మా సినిమా విహారీ ఛానల్ని ఫాలో అవుతూ మాకు మీరిచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం. కొత్త కొత్త ఆలోచనలతో సినిమా విహారీ ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం ఫ్రెండ్స్. సైన్ అవుట్, సినిమా విహారీ.